సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం హైదరాబాద్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాష్ట్ర సమితి మైనార్టీ నేతల బృందాన్ని సౌదీకి పంపనుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు సీనియర్ నేతలు సౌదీ వెళ్లాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం హైదరాబాద్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భారత రాష్ట్ర సమితి మైనార్టీ నేతల బృందాన్ని సౌదీకి పంపనుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు సీనియర్ నేతలు సౌదీ వెళ్లాలని కేటీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ప్రియాంక, ఇటు హిందువులు కాశీ యాత్రను ఎంత పవిత్రంగా భావిస్తారో మహమ్మదీయులు కూడా ఉమ్రా యాత్రను అంత పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇటు మక్కా నుంచి మదీనా వరకు కూడా ఈ యాత్ర చేయడంతో వారు చాలా పుణ్యం వస్తుంది అనేటువంటి ఒక గట్టి దృఢ నిశ్చయంతో ఒక నమ్మకంతో ఉంటారు. అంత పవిత్రంగా ఉమ్రా యాత్రని మహమ్మదీయులు నిర్వహిస్తారు. అయితే మదీనాకు సంబంధించి అంటే మక్కా నుంచి మదీనాకు కేవలం కొంత దూరంలోనే, అంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే చాలా ఘోరమైనటువంటి బస్సు ప్రమాదం జరగటం, ఆయిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టడం, అనంతరం 45 మంది సజీవ దహనం అనేటువంటిది ఇప్పుడు హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మహమ్మదీయులందరినీ కాదు దేశవ్యాప్తంగా అందరినీ కూడా శోక సందర్భంలో ముంచింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా 45 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. ఒక్కళ్ళు మాత్రం, అంటే డ్రైవర్ ఒక్కళ్ళే ఇప్పటికి ఆయన ఒక్కరే తప్పించుకోగలిగారు. కానీ ఆయన కూడా ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. అయితే దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో డీజీపీ సిఎస్ని ఆదేశించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి వారికి సంబంధించినటువంటి డేటాను ఎక్కడి నుంచి ఏ ట్రావెల్స్ నుంచి వెళ్లారు, ఎట్లా వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు అనేటువంటి కూడా మొత్తం సమాచారం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా దీనికి సంబంధించి డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మనం వాళ్ళకి అండగా నిలవాలి అనేటువంటి ఆలోచనతో అయితే మాత్రం ఒక నిశ్చయానికి, ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇటు కేటీఆర్ అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మైనారిటీ నేతలందరినీ కూడా ఆయన అలర్ట్ చేయడంతో పాటు ఖచ్చితంగా మీరందరూ ఇమీడియట్ గా బయలుదేరి సౌదీ వెళ్లాలని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మైనారిటీ నేతలను ఆదేశించిన నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఇటు మైనారిటీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా బయలుదేరి వారంతా సౌదీ వెళ్లబోతున్నారు. అక్కడ వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వారికి కావాల్సినటువంటి అక్కడ ఏర్పాట్లు కానివ్వండి, లేదా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వచ్చింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాలతో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నేతలంతా కూడా సౌదీ పర్యటనకు హుటాహుటిన బయలుదేరి వెళ్లబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక,
తేజ, అయితే ఈ మృతి చెందిన వారిలో ఎక్కువ శాతం మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్రా యాత్ర అంటేనే మైనార్టీలకు ఎంత పవిత్రమైనదిగా వారు భావిస్తారో అలాంటి క్రమంలో ఈ ఘటన జరగటాన్ని ఎలా చూడాలి మనం? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు. ఇటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి అంటే మృతులంతా కూడా హైదరాబాద్ వాసులు కావటం అనేటువంటిది చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి 18 మంది, అంటే విద్యానగర్ లో ఒక రైల్వే రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్నటువంటి సిరుద్దీన్ కి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించి 18 మంది, అంటే ఈ మృతి చెందినటువంటి వారిలో 5 ఏళ్ల చిన్నారి దగ్గర నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఉన్నారు. వారంతా కూడా కుటుంబ సమేతంగా కూడా వెళ్తున్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని పూర్తి స్థాయిలో పుణ్యఫలాన్ని అనుభవిద్దాము, తర్వాత మళ్ళీ వారంతా కూడా రిటర్న్ టికెట్లు కూడా వాళ్ళకి బుక్ అయి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి నేపథ్యంలోనే కేవలం మదీనాకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ విధమైనటువంటి ఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి ఈ జరిగినటువంటి ఘటన పైన అంటే ఇటీవల మనం చూస్తుంటే ఎప్పుడు కూడా బస్సు ప్రమాదాలు అనేటువంటి చాలా ఎక్కిపోయిపోయినాయి. దాంట్లో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇంకా హైదరాబాద్ వాసులే కావటం, ఇందులో చిన్నారులు కూడా ఉంటాం. 20 మంది వరకు మహిళలు ఉన్నారు, 11 వరకు చిన్నారులు ఉన్నారు. వీరందరూ కూడా మృత్యువాత పట్టడం అనేటువంటిది తీవ్ర ఆవేదన కలిగించి తీవ్ర దుఃఖాన్ని కలిగించేటువంటి అంశంగానే చెప్పాలి. ఏదైనా కానీ సామాన్యుల దగ్గర నుంచి చాలా మంది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఈ బస్సు ప్రమాదాలు ఎక్కువైపోయాయి, వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికీ కూడా ఒక అడ్డుకట్ట వేయాలి, లేకపోతే చాలా మంది ప్రాణాలు బలైపోయేటువంటి అగ్నికి ఆహుతయ్యేటువంటి పరిస్థితులు సంభవిస్తాయనేటువంటి బాధనైతే వ్యక్తపరుస్తున్నట్టుగానే మనం చెప్పాలి ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.